ओम गुरुर्ब्रह्मा विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, నిన్నటి దినం మనం భర్తని కథ చెప్పుకుంటున్నాము. దానికి మూలంగా నాభి మేరుదేవుకి శ్రీమన్నారాయణుడే ఋషభుడిగా పుట్టినాడు. తర్వాత ఆ ఋషభునికి భరతంతో పాటు 100 మంది సంతానమైంది. తర్వాత ఆయన ప్రజలకు కొడుకులకు కూడా ఉపదేశం చేసి ఆయన నిర్వాణం పొందిన తర్వాత భరతునికి రాజ్య పట్టాభిషేకం చేసినారు. భరతుడు కూడా 50 లక్షల వేలు రాజ్య పరిపాలన చేసినాడు. తపస్సు చేసి పరమాత్మ స్థానం పొందాలని వచ్చినాడు. అయితే విఘ్నము చేత అతడు జింకై పుట్టినాడు. తర్వాత మరలా ఆ జింక జన్మం నుంచి భరతుడు బ్రాహ్మణ్యంలో పుట్టినాడు. ఇప్పుడు ఆయన కథ నిన్నటి వరకు చూసినాము. ఆ రఘుగణుడు వేదాంతాన్ని తెలుసుకుంటే కపిలమామన్ దగ్గరికి పోతూ శివికను మోసేటప్పుడు ఆయన కూడా మోస్తా అంటే ఇష్టానుసారంగా ఉంటే నిన్ను నేను దండిస్తాను అట్లా ఇట్లా అని చెప్పితే, ఇదంతా నా దేహాన్ని దండిస్తావు కానీ నన్ను దండివ్వలేదు అని చెప్పితే ఆయన శివికల నుంచి కిందికి దిగి పాదాబంధుడై చెప్తాడనమాట. ఆ రాజంటాడు, ధరణీసురులలోన తలపనెవ్వడవు నీవు. ఈ బ్రాహ్మణులో విచారం చేస్తే ఎవరు అవధూత వేషివై అవనియందు, ఈ భూమి యందు అవధూతగా వచ్చి ఏమిటికై చరింపగా వచ్చి తిచ్చటికి, ఏమి చేసేదానికోసము నువ్వు ఇక్కడ వచ్చినావు. ఒక్కడవు ఒంటి సనుట నేడు నన్ను కృతార్థుని చేయ. మరి ఎందుకు వచ్చింటావంటే, నేను వేదాంతాన్ని తెలుసుకుంటే కపిలమహాముని దగ్గరికి వచ్చినప్పుడు అనుకూలుడగుచున్న అట్టి కపల మహామునీంద్రుడవో, సాక్షాత్ ఆ కపిలముంద్రుడే నీవేనేమో. నీ మహత్వం ఉతవిలి విచారింప ఎరుగక చేసితి. నీ యొక్క గొప్పతనం తెలియక నేను నీకు అపచారం చేసినాను. కర్ణ చూడుము, దయతో చూడాల. తప్పు సైరింపుము, నేను చేసిన తప్పును క్షమించాల. నే యమదండమునకు, యముని యొక్క దండం అంటే నరకములో ఉండే బాధలన్నిటి కూడా భయపడను. హరుని శూలమునకు, విష్ణువు యొక్క త్రిశూలానికి కూడా భయపడను, ఈశ్వరుని యొక్క త్రిశూలానికి. వజ్రాయుధమునకు నిర్మణం. అనల చంద్రార్క ధనద శస్త్రాస్త్రములకు వెరువ విప్రునకు మే మది వెరచినట్లు. బ్రాహ్మణుల యొక్క మాటకు భయపడినట్ల నేను ఏ ఆయుధాలకు కూడా భయపడేటట్లేదు. మరియు నిస్సంగుడవై, ఏ సంగమం లేకుండా జడుండంబోలే నిగుడ విజ్ఞానంబు కలిగి చరింపుచు. జడుడు అంటే ఏమాత్రము తెలియని అజ్ఞాని వలె ఉన్నట్టు ఎట్లున్నాడు. మళ్ళీ నిగూఢ విజ్ఞానంబు కలిగి, ఈ పరమాత్మతత్వం అనేది చాలా రహస్యము. అంటే ఏమి దాపెట్టుకునేదని కాదు దీని అర్థము. తెలుసుకునే ఇంద్రియాలకు చాలా కష్టం అనే పదంతో నిగూఢము అని పెట్టాడు. అటువంటి పరమాత్మతత్వాన్ని అనుభవ జ్ఞానం కలిగిన వాడవై విజ్ఞానంబు కలిగి చరింపుచునున్నవాడవు ప్రవర్తిస్తుండవు. నీ వచనంబులు యోగశాస్త్ర సమానంబులై, నీవు మాట్లాడే మాటలన్నీ కూడా శాస్త్రంలో పరమాత్మతత్వానంగా ఉండేటువంటి మాటలై వాంగ్మనంబులకు అభేద్యంబులై ఉన్నవి. నా మనస్సుకు కానీ ఇంద్రియాలకు కానీ దేనికి కూడా తెలుసుకునేది కష్టంగా ఉంది. అభేద్యం అంటే భేదించేకి వీలు లేకుండా. కపిల మహాముని వలన బ్రహ్మ విద్య తెలియగోరి చెంచున్నవాడా. మరి నేను శిబికలో ఎక్కడ పోతున్నానంటే పల్లకిలో ఎక్కి ఆ కపిల మహాముని దగ్గర ఆత్మతత్వం తెలుసుకునేదానికి పోతున్నాను. నీవు లోక నిరీక్షణార్థం అవ్యక్తలింగుడవై చరింపుచున్న కపిల మహామునింద్రుడవు కాబోలుదు. ఈ లోకములో మహాను జ్ఞానుల కోసం నిరీక్షణ చేస్తా అంటే అవ్యక్త రూపంలో, అంటే దేహమే ఉంది, ఆయన దృష్టిలో దేహం లేనటువంటి వాడు అవ్యక్తలింగుడవై చరించున్న కపిల మహాముంద్రుడవో. మందుడైన గృహస్థుడు, అజ్ఞాని అయినటువంటి ఈ గృహస్థుడు యోగీశ్వర చరిత్రంబులు ఎట్టులెరుంగనేర్చు. ఆ యోగులైనటువంటి వారి యొక్క సమాచారం తెలుసుకునేది కష్టం. అందుకే ఇప్పుడు జ్ఞానులను చూసి మనకు రాదు. ఎందుకంటే
మనమంతా కూడా అజ్ఞానంలో ఉండి ఏ విధంగా అయితే మనకు దేహాలు సత్యం అనుకున్నామో వాళ్ళు దేహాలు కూడా సత్యము, వాళ్ళు అటువంటి వారే అని అనుకుంటారనమాట. కర్మవశంబున దృష్టంపై క్రాంతి వహించుతున్నట్టున్న ఈ ఆశ్రమంబు నాకున్బోలే మీకు నగు తోచున్నది. ఈ విధంగా నేను తెలుసుకుండకపోతాడా? నన్ను మోస్తూ నీవు కూడా కష్టపడతాన్నావు. అది ఎట్లనినా ఘటంబు లేక జలంబులు తేనేరని తరంగున, కడవ లేకపోతే నీళ్ళు తెచ్చేదానికి సాధ్యం కాదు కదా. లేనిది కలుగనేరదు కావున, ఏదైతే లేదో ఉండేదానికి అవకాశం లేదు. కావున ప్రమాణమూలంబైన లోక వ్యవహారంబు, ఈ ప్రమాణాలు జ్ఞానేంద్రియాలతో తెలియబడేటువంటి ఈ శబ్ద స్పర్శ రూప సంగంతో కూడినటువంటి ఈ ప్రపంచము సత్పథంబున సమ్మతంబయుండుట చేసి, ఎవరైనా ప్రపంచం ఉందంటారా లేదంటారా? అంటారు. ఎందుకు? కనపడతాను కదా, లేకపోతే లేదనొచ్చు, కనపడతానప్పుడు లేదనెట్లనేకి వస్తుంది. కాబట్టి సత్పథంబున సమ్మతంబయుండుట చేసి మీరలాడు వాక్యంబులు నాకు సమ్మతంబుగా నేరవు అని రాజు అంటున్నాడు. నీవు చెప్పే మాటలు నాకు సరిగా అర్థమయ్యలేదు, లేనిది ఉండకూడదు, మరి కనపడతాను కాబట్టి ఇది సరైన మార్గమే కదా అని సింధు దేశాధీశ్వరుడు వినిపించిన ఆ విప్రుండు లోక వ్యవహారంబకు నిత్యంత్వంబు ఔపాధికంబు గాని నిత్యంబు కానేరదు. చూడండి, ఇది లౌకిక వ్యవహారానికి ఉపాదృష్ట్యా సత్యమే. ఇప్పుడు గొలుసు అనేది కానీ నెక్లెస్ అనేది కానీ సత్యమా అసత్యమా? చెప్పండి, యాదో చెప్పిస్తాండి, ఏం పర్వాలేదు, ధైర్యంగా చెప్పేసి నేర్చుకోండి. నెక్లెస్ అంటున్నారు, ఇది సత్యమా అసత్యమా? సత్యమా? కనపడుతుంది కదా, బంగారు కనపడుతుంది, నీకు నెక్లెస్ కనపడుతుంది. వ్యవహారం ఎట్లుండే చూడాలి. కరెక్ట్. అది ఉపాధి అనే పదం మీకు అర్థం కావాలి. ఇప్పుడు మనకి ఉపాధి అనే పదం అర్థం కావాలి. ఇక్కడ మనకు కనపడేది ఉపాధే. అయితే ఆ ఉపాధికి మూలమైనది ఏమిటిది? బంగారు. అట్లా ఇప్పుడు కూడా మనం మెలకు అంటాం చూడండి. పరమాత్మకి ఇది ఉపాధి. మెలకు అనేది కానీ, స్వప్నం అనేది కానీ, నిద్ర అనేది కానీ ఉపాధులు ఇవి, అంతేగాని సత్యం కాదు. వ్యవహారానికి ఇది. అందుకే లౌకిక వ్యవహారం అని చెప్పిండేది. అది లౌకిక వ్యవహారమునకు నిత్యత్వము ఉపాధికంబు కానీ సత్యము కానేరదు. వ్యవహార దృష్టితో మీరు గొలుసు దమ్మంటారా, బంగారు దమ్మంటారా? వ్యవహారంలో బంగారు దమ్మ, గొలుసు దమ్మంటారా, బంగారు దమ్మంటారా అని వ్యవహారానికి ఉన్నాయండి, అది పర్వాలేదు. అది వాచారంభణం వికారం నామధేయం అని చెప్తాడు. అట్లా వ్యవహారానికి పేరు ఉంటుంది, ఉపాధి ఉంటుంది, బట్ దానికి మూలమైనది ఏముంటుంది? నిత్యం అనిన దృష్టాంత నిదర్శనమున ఇట్లని ఇట్లా ఉపాధికృతంగా సత్యంగా కానొచ్చినా కూడా అది సత్యం కాదు. ఎవరు చెప్తున్నాడు? పావక శిఖల చే బాండంబుతా తప్తమగు. ఇప్పుడు మనం పొయ్యి మీద ఓ పాత్ర పెట్టినాం అనుకోండి, అన్నం చేసేదానికి పాత్ర పెట్టినాం. మొట్టమొదటి అన్నం అయ్యేదానికి పూర్వము ఆ మంట ఏమేమి చేస్తుందంటే పావక శిఖల చే బాండంబుతా తప్తమగు, ఆ అగ్నిజ్వాలల చేత మొట్టమొదట పాత్ర వేడెక్కుతుంది. అవునా? తప్త ఘటము చే అందునున్న జలము తపించి తర్వాత దాంట్లో ఉండే నీళ్లు తాగుతాయి. ఆ జలము చే తండురములు తప్తముంది, ఆ నీళ్ళ చేత ఆ బియ్యము ఇది వేడి అప్పుడు విశిష్టమైన అన్నంబగును. ఇప్పుడు అన్నమైంది కదా, అది ఆ చందముననే అట్లా డైరెక్ట్గా అన్నమైందే. ఎక్కడెక్కడ అయింది అని ఒకదాన్ని ఒకటి ఆశ్రయించనే కదా. ఆ చందమునను తా దేహ ఇంద్రియముల తెలివితోడ మనకిప్పుడు కూడా మన వ్యవహారం ఎట్లా జరుగుతుందప్ప అంటే అంతా ప్రమాణాల ద్వారా ఇంద్రియాలతో జరుగుతుంది అంటున్నారు. అదేం సత్యం కాదు. అది ఇప్పుడు ఎట్లా ఇక్కడ అన్నమైందంటున్నారు. అట్లా ఆశ్రయించుకయున్నట్టి జీవునకు మన బ్రతుకంతా కూడా ఇంద్రియాల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. అట్టి జీవునకు దేహంబున ప్రాణేంద్రియాధికమున జరుగుతుండు ఇట్లు. అది కాబట్టి కన్నులు చూస్తాడాయి, చెవులు వింటాడాయని మనం అంటాం వ్యవహారం. అయితే దానికంతా మూలం ఏమవుతుంది? ఇంద్రియాలకు మనస్సు, మనస్సుకు బుద్ధి, బుద్ధికి నేను, నేనుకు ఆత్మ. ఈ విధంగా వ్యవహారం జరుగుతూ ఉందన్నమాట. ఇట్లో సంసారగట శిక్ష రక్షకుండునై, ఈ జనమన చక్రానికి శిక్షించేవాడు కాపాడేవాడు అన్నట్టు. రాజు దుష్టకర్మములకు బాసి కంజాక్షపద సేవ చేసినేని భవము చెందకుండు. నీవేం చేస్తాడావు? నేను రాజు అని చెప్పి ప్రజలను బాధించకుండా బాధిస్తాడావు. అట్లా చేసుకోకుండా ఉండేది నేర్చుకోవాలా.
అప్పుడు నీకు జన్మ అనేది వచ్చేకి ఇది లేదు అనుచు దారుణీసురాత్మజుడి రీతి పల్కుటయు. ఈ విధంగా ఆ బ్రాహ్మణ కుమారుడు పలికింటయు రాజు పరిణమించి, రాజులో పరివర్తన వచ్చి వినయ వాక్యములను వినుతించి ఆయన చెప్పిన మాటలు పొగిడి క్రమ్మర పుణ్యుడైన సింధుభూవరుడు. ఈయన కూడా పుణ్యాత్ముడే, వేదాంతం వినాలని పోతున్నాడు కాబట్టి పుణ్యాత్ముడే. అయినా అహంకారం చేత ఆ మాటలు వచ్చినాయి. అప్పుడు మహాత్మా, నేను రాజుననేది అభిమాన మదాంధుడనై నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడు కదా, నాకెవరు కూడా ఎదురు చెప్పకూడదు, అందరూ నా సేవ చేయాలి కదా అనే మదం చేత మహాత్ములను తిరస్కరించిన నన్ను కరుణింపము. నిన్ను తిరస్కరించిన తూలనాడినాను కాబట్టి నన్ను దయతో చూడు. నీవు ఆర్తబంధుడవు, ఎవరైనా ఆర్తులు వస్తే వాళ్ళని కాపాడేటువంటి వాళ్ళు. నీ కృపా దృష్టిని చేసి మహాత్ముల అవమానంబు చేసిన దురితంబు వలన విముక్తుండనయ్యదు. నీ దయా దృష్టి కలిగితే నేను చేసిండే పాపం నుంచి నేను విముక్తి పొందుతా. నీ దయ లేదంటే నేను పాపాలని అనుభవించాల్సిందే. కాబట్టి విశ్వ సుహృత్తువైన నీకు కోపంబు కలుగనేరదు. ఈ సుహృత్తు అంటే మన వ్యవహారంలో స్నేహితులం అంటే ఒకరికొకరు సాయం చేసుకుంటాం. ఈ సుహృత్ అంటే మేలు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేసేవాడు సుహృత్తు. ఆ సుహృత్ అనే పదానికి అట్లా విలువ ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇతరులు ఏమన్నా కూడా కోపం గీపు రాదనమాట. అసమర్థులైన మా బోటి వారలు మహాజనావనమ్మున శీఘ్రంగా నశింతురు. మేమందరం కూడా అల్పమతులు కాబట్టి మహాత్ములను ఏమైనా చేస్తే వెంటనే నాశనం పొందుతాం. కాన నీవు దయాలుండవై నన్ను మన్నింపుమని నా ఇప్పుడు ఇట్లనియే. కాబట్టి నీవు దయగలిగిన వాడు, ఎట్లయినా నన్ను మన్నించాలా అని ఆ సింధు దేశపు రాజు వేడుకున్నాడు అనమాట. కడు వేడ్క నీవు అవిద్యావంశుడవయ్యుండియును మిగుల చోద్యము విద్వాంసుడును బోలె బలికెదవు. నీవేమో అజ్ఞానే, అయితే వివేకంతో కూడిన వాని వల్ల మాట్లాడతాడు. అర్జునుడు మాట్లాడతాడు చూడు, ఎక్కడ భగవంతుడు చెప్తాడు చూడు, వీళ్ళందరూ చెప్తే నాకు పాపం వస్తుంది అది ఇది అని. మరి ఆయన మాట్లాడే మాటలు చూస్తేనేమో పండితుడు, వ్యవహారం చూస్తేనేమో అనమాట. అట్ట నీవు కూడా అజ్ఞానివై ఉండి మంచి మాట మాట్లాడుతాడు. ఇప్పుడు మేలనవచ్చు కొంత పురుషులలోన. నీవు పూర్తి అజ్ఞానిగా ఉండి అజ్ఞానం మాట్లాడకుండా కొన్ని మంచి మాటలు మాట్లాడావు, అంతవరకు పర్వాలే. పరగా పెద్దలు ఈ ప్రపంచమంతయు తథ్యమనరు. జ్ఞానులైనటువంటి వారు కానీ ఆ మహాత్ములైనటువంటి వారు కానీ ఈ ప్రపంచం సత్యమని ఎవ్వరూ అనలేదు. నీవు తథ్యమనుచు పలికితివి అంటే కదా, ప్రమాణ గోచరమవుతుంది కాబట్టి, కంటికి కనపడుతుంది కాబట్టి లేదనే లేదు అన్నసుడు. నీవు తథ్యమనుచు పలికితివి అట్లుగాన నిన్ను అదిగుండవని పలకరాదు. నువ్వు జ్ఞానాన్ని నేను అనరాదు అని నాకు చూడ రాజచంద్ర. కాబట్టి నీవు అజ్ఞానివి, అది కూడా కాదు. యజ్ఞాధికములందు, యజ్ఞాలు మొదలైన ఆమ్నాయములయందు తరచుగా తత్వవాదంబు లేదు. ఈ తత్వాన్ని సంభాషణలు ఏమి లేవు అక్కడ. స్వప్నంబునందుల సౌఖ్యము ఆకారంబు అందుల నిత్యమై అంతలేని ఎట్టి చందమున. స్వప్నంలో మనకు వచ్చినటువంటిది ఏదైనా సరే, సుఖము కావచ్చు దుఃఖం కావచ్చు, ఏవైనా సరే అవి సత్యంగా ఉంటాయా? లేని చందమున. వేదాంత వాక్యంబులు తత్వంబు నెరగించి తలగుగానే. ఈ వేదాంత వాక్యాలన్నీ మన యొక్క నిజస్వరూపాన్ని తెలిసి అవి కూడా లేకుండా పోతాయి. అందుకే శాస్త్రం అంత్యప్రమాణం. పరమాత్మ స్వరూపాన్ని తెలిపిన తర్వాత శాస్త్రాలు కూడా ఇంకేముండేకి లేదనమాట. అంతవరకు తత్వం తెలుసుకునే వరకు మనం శాస్త్రాలు నమ్మే తీరాలి. అవి ఏం చెప్తే దాన్ని ఒప్పుకునే తీరాలి. ఎప్పుడు ఆత్మజ్ఞానమైన తర్వాత ఏకమే అద్వితీయం అంటారు. ఉండేది ఒకటే అన్నప్పటికీ శాస్త్రాలకు కూడా లేదు. అంతేకాదు ఈ వ్యవహారం అంతా కూడా బంధం అనేది, మోక్షం అనేది, శాస్త్రాలు అనేది అంట ఇవన్నీ అవిద్యలోనే విద్యను ఇచ్చి స్వతంత్రంగా లేవు. ఆత్మవిద్యకు ఆత్మ అజ్ఞానమైన ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇవన్నీ ఆ అవిద్యలో ఉండే వాళ్ళకి ఈ శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి వేదాంత వాక్యంబులు తత్వంబు నెరగించి తలగుగానే లేకుండా పోతుంది. నిత్యంబులై ఉండనేరవు. ఆ వేదాంత వాక్యాలు ఆ శాస్త్రాలు కూడా ఉండవు. పురుషుని చిత్తంబు గుణముల చెంది, మన మనస్సు తత్వరజస్తోమ గుణాలతో ఎంతవరకు ఉంటుందో చెంది ఎంతకాలముండును మరియు అంతకాలమందు ఎంతసేపు మనము ఈ ప్రకృతికి వశలై గుణాలకు వశలై ఉంటామో
అరయ విజ్ఞాన కర్మేంద్రియముల చేత మరిగి ఈ విధంగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణ చతుష్టమును ఉపయోగించుకుంటూ ధర్మంబు మరి అధర్మంబునట్లు తగిలి పుట్టించుచుండు అత్యంత మహిమ. మేము ధర్మం చేస్తాడాము అధర్మం చేస్తాడాము అని దీంట్లోనే తిరుగుతాడాల్సిందే. ధర్మం చేసినా అధర్మం చేసినా పుట్టి సస్తానే ఉండాల్సిందే. ఎంతవరకు? గుణాలకు లోబడి ఎంతవరకు ఉంటామో అట్లా. గుణాలకు అతీతుడైతే అవన్నీ ఉండేదానికి లేదు. మరియు ధర్మ అధర్మ వాసనాయుక్తంబు, ఇది ధర్మాలతోనూ అధర్మతోనూ ఆ వాసనతో కూడుకుంది. విషయానురక్తంబులైన చిత్తంబు గుణ ప్రభావముల చేత వికారంబునంది. మన మనస్సంతా విషయాలందు ఆకర్షింపబడింది అనమాట. ఆ విధంగా విషయాలనే సేవిస్తూ ఉండి గుణ ప్రభావం చేత వికారంబునంది దేవ తిరియ మనుష్య రూపంబులైన దేహంబుల ధరించుచు దేవతలుగాను పుట్టచ్చు, మానవులుగాను పుట్టచ్చు, తిరిగ జంతువులుగాను పుడతానే ఉంటాండేదే. ఎంతవరకు ఈ గుణాలకు లోబడి ఉన్నామో అంతవరకు కూడా కాలప్రాప్తంబులైన సుఖదుఖ తత్ ఉభయ ఫలంబులను అనుభవించుచు ఏ ఏ కాలానికి సుఖము రావచ్చు దుఃఖం రావచ్చు. సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని అనిపించేది, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని అనిపిస్తూ తంబు ఎల్లప్పుడూ జీవునికి ప్రత్యక్షం బగుచు. ఇది జీవుని యొక్క వ్యవహారం. స్థూల సూక్ష్మరూపముల నుండును ఇవన్నీ కూడా స్థూలంగానే ఉంటాయి, సూక్ష్మంగానూ కూడా ఉంటాయి అన్నమాట. సూక్ష్మంగా అన్నప్పుడు మనస్సులో కలిగే బాధలకు సూక్ష్మం, స్థూలంగా అంటే దేహానికి కలిగినప్పుడుని. అయితే దేహానికి కలిగినప్పుడు కూడా బాధ దేహానికి ఉండలేదు, ఆ స్థూలమైన మనస్సుకే ఉంటుందన్నమాట, సూక్ష్మమైన మనస్సుకే. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మనకు మెలకువలో దేహానికి ఏమైనా గాయాలు ఏమైనా బాధలు ఉంటాయి, అవునా? అప్పుడు బాధపడతానే ఉంటాం. ఎప్పుడు నిద్రపోతే బాధ ఉంటుందే, ఎందుకు ఉండదు? అంతఃకరణం ఉండదు, మళ్ళీ మెలకు వస్తానే మరి. కాబట్టి అంతవరకు ఆ నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడ పోయిండే, మళ్ళీ ఎట్లొచ్చాయంటే మనస్సు ఉంటేనే బాధలు, ఎటువంటి బాధలైనా కానీ మనస్సు లేకుండా పోతే ఉండేకే వీల్లేదు. ఆ విధంగా వీడు అవస్థ పడతానే ఉంటాడనమాట. స్వాంతంబు గుణరహితం పైన ఎప్పుడైతే మన మనస్సు ఈ గుణాలని వదిలినట్లయితే ముక్తి కారణం బగు పరమాత్మ స్వరూపం అంతే, దానికి అంతే కారణం, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. ఇక్కడ ఎంతవరకు నేనుండానో అంతవరకు జనమను, ఎప్పుడు నేను లేకుండా పోతుందో అయిపోయింది. దానికి ఉదాహరణ అంతే, ఈ జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ నేనుంటే అంతా కనపడుతుంది, సుషుప్తిలో ఎందుకు కనపడలేదు? గుణరహితం. ఘృతవత్తులు గల దీపము సధూమసీకలు పుట్టించును. ఒత్తులు ఎంతవరకు వెళ్తా ఉంటాయో అంతవరకు వేడి కనపడుతూ ఉంటుంది, ప్రకాశము కనపడుతుంది, పొగ కనపడుతూ ఉంటుంది. ఘృతవత్తులు నాశంబునొందిన స్వరూపము పొందు. ఆ ఒత్తులు ఆరిపోయినాయంటే ఆ ధూమము లేదు, వేడి లేదు, ఏది ఉండలేదు. ఈ తెరంగున మనము అనుబంధంబులైన జన్మాదులను పుట్టించును. మన జన్మలు ఎట్లొస్తాడప్ప అంటే ఈ గుణకర్మ అనుబంధాలతో. మనలో సాత్విక గుణం ఉంటే సాత్విక జన్మ, రాజస గుణం ఉంటే రాజ జన్మ, తామస గుణం ఉంటే మిక్స్ ఉంటే మిక్స్. అవి ఎవరెవరికి వాళ్ళకి ఎట్లుంటాయి అట్లా అటువంటి జంతువులు, దేవతలు పుట్టచ్చు, మానవులు పుట్టచ్చు, తెలియక జంతువులు పుట్టచ్చు, ఇట్లా పుడతా ఉంటాయి అన్నమాట. గుణకర్మములను భాషనేని పరతత్వమునందు ఎప్పుడు గుణాలకు లోబడుకోకుండా ఆ కర్మలు జరిగినాయంటే అప్పుడు మనం పరమాత్మ స్వరూపాన్ని పొందుతాం. ఎందుకు? కర్మల యొక్క పాపపుణ్యం ఉంటే జన్మ వస్తుంది, కర్మల పాపపుణ్యం లేకపోతే జన్మలు ఇచ్చేది. జ్ఞానేంద్రియంబు లేనును, విషయంబుల మీద దోచుబుద్ధు లేనును, అభిమానంబునను ఏకాదశ వృత్తులను కూడిన మనంబు జీవుని అసంఖ్యంబులైన జన్మంబులను పొందించును. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ మనస్సు అనేటివి కలిసినాయప్ప అంటే ఈ జీవునికి ఎన్ని జన్మలు వస్తాయని చెప్పేయలేదు, కోట్ల కొలది. ఎందుకు? బయటపడేయలేదు. కర్మ చేస్తాడు, అనిపించక పుడతాడు, కర్మ చేస్తాడు, మళ్ళీ అనిపించక పుడతానే ఉంటాడు. మనోవృత్తులను అతిక్రమించిన జీవుడు ఎప్పుడైతే ఈ మనస్సులోని యొక్క వృత్తులను అధిగమించినాడంటే అప్పుడు మనస్సు అమనస్సు అవుతుంది. అంతే, మనస్సు ఉన్నంతసేపు వృత్తులు ఉండే ఉంటాయి. మనస్సును ఎప్పుడు అధిగమిస్తే అమనస్సు అయిందప్ప అంటే అప్పుడు వృత్తులు పోతాయన్నమాట. పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపముగా నిరంగుము. ఆ స్వరూపమే, అందుకే జీవాత్మ పరమాత్మ అంటారు, జీవాత్మ అంటారు. ఈ జీవత్వం ఉంటే ఆత్మను జీవత్వం అంటారు, ఆ జీవం తీసేస్తే ఆత్మస్వరూపం. అంతే, నేను ప్రాణము దేహదారి అని అనుకుంటే జీవాత్మ అవుతాం మనం. ఆ నేను జీవాత్మ అనే ప్రాణము నేను కాదని తీసేస్తే ఆత్మస్వరూపమే. అందుకే వేదాంతం చాలా కష్టం లేదంట, సూక్ష్మంలో మోక్షం అంటారు. అంతే, ఏమి కొండలతో ఎలకలు పడ్డట్లేం లేదు దీంట్లో. అయితే
ఇక్కడ చూసేవాడికి ఇట్లా చూడాలంటుంది అంతే, ఎక్కువ చూసే పని లేదు. స్థావర జంగమములైన జీవులకు పవనుండు ప్రాణం వయ్యున్న చందమున. స్థావరం జంగాలు ఏ సర్వప్రాణులకు కూడా ఈ ప్రాణమే ఆధారమైన చందమున. ఈశ్వరుండు సర్వభూతంతర్యామి అగుచు. అన్ని భూతములలో అంతర్యామి అంటే లోనుండేవాడు అని. ఇప్పుడు అన్ని భూతాలు ఉన్నాయి, దాంట్లో పరమాత్మ ఉన్నాడని అర్థం చేసుకోవాలా, లేకపోతే ఉండేదే పరమాత్మ అని అర్థం చేసుకోవాలా? ఆయన అన్ని భూతాల్లో సర్వంతర్యం అంటాడు కదా. అదే అన్ని భూతములలోన సర్వంతర్యామి అంటే మనకి ఎట్లా వస్తుందప్ప అంటే అన్నింటిలో కూడా ఆకాశం ఉంది అన్నట్లు వస్తుంది. ఇప్పుడు మఠాకాశము ఘటాకాశము ఇవన్నీ వస్తాయి కదా, అన్నింటిలో కూడా ఆకాశం ఉంది, ఇండ్లు ఉన్నాయి ఆకాశం ఉందని వస్తుంది. ఇక్కడ అట్లా రాకోకుండా రావాలి. అన్ని ఇండ్లలోన సర్వభూతాలలోన అంటే ఇప్పుడు బట్టలోన దారం ఉంది అంటే బట్ట దారము రెండు ఉన్నాయా, దారం ఒకటే ఉందే? దారం ఒకటే. మీరు బట్టలో దారం అంటారు కదా, బట్టలోన దారం అన్నప్పుడు మన దృష్టి ఎట్లుంటుంది? బట్ట ఉంది దారం ఉంది అంటాము, ఉండేది అడ్డము నిలువు దారమే, అవునా కదా? అట్లా సర్వభూతాలలో ఉన్నాయంటే లోన బయట అంతా అతనే ఉండేదే, అంతే. ఆ విధంగా రావాలేదు. అట్లా రాకుండా ప్రపంచం ఉంది, ప్రపంచంలో ఆయన ఉన్నాడు అంటే ఇద్దరు అయిపోతారు. ఇది దిక్కు తెలిసే పని కాదు అది. జీవాత్ముడు జ్ఞానోదయమునం చేసి, ఈ జీవాత్ముడు ఇట్లా సత్సంగాలు మహాత్ముల యొక్క శ్రవణముల ద్వారా నేను అశరీరి అని తెలుసుకుంటే ఎంతకాలము గెలవకుండు, ఇట్లా తెలియకోకుండా మాయలోని ఎంతవరకు ఉంటాడో అంతకాలంబు ముక్త సంగుడు కాడు, అంతవరకు జ్ఞానేదానికి వెళ్ళలేదు. అరిషడ్వర్గంబును జయించి, అరిషడ్వర్గం అంటే కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలు, ఈ ఆరుటిని జయించాలా అంటారు. ఆరేం లేవు, కోరికనొక్కటి గెలిస్తే చాలు అన్నీ దాని కింద వెళ్ళిపోతాయి. కోరిక లేదు, మిగతావన్నీ చూస్తాం. క్రోధము కానీ లోభము కానీ మోహము కానీ మనం యావి ఉండలేదు. కోరిక ఉంటేనే దాని అమృతమని పిల్లలు ఇవన్నీ, లేదా ఆ పేరే అట్లా వస్తుంది. కామమే క్రోధమై, కామమే లోభమై, కామమే మోహమై అని అది ఎట్లా వస్తుంది అనమాట. కాబట్టి కామాన్ని విడిచినామంటే అయిపోయింది. అందుకే కదా ప్రసాదుడు కామంబులు విడిచిన పురుషుడు నీతోడ సమాన విగుండగు అంటాడు. భగవంతుడు ప్రత్యక్షమై నీకేమైనా కోరికలు ఉంటే కోరుకోపా అంటే నాకేం లేవపా నేను ఇస్తానంటాను అంటే కామంబులు వృద్ధి పొందని వరంబు కృప చేయము అంటాడు. నువ్వు వాటిని కామంబులు వృద్ధి పొందని నా కోరికలు పుట్టుకోకుండా ఉండే వరమి అంటాడు. ఏమిటి కట్టు కోరుతాడావు అంటే కామంబులో ఇచ్చిన పురుషుడు నీతోడ సమానవి ఉండదు, కోరికలు లేకపోతే నీకే నాకే ఏం భేదం ఉంది అని. అందుకే ఎప్పుడు కోరికలు ఉన్నాయో ఆయన పైన ఉంటాడు, కోరికలే లేకపోతే ఇద్దరు ఒకటే. అరిషడ్వర్గంబును జయించి పరతత్వము నెరింగిన ఈశ్వరుడు చిత్తంబు ఎంతకాలంబు విషయాసక్తం బగును. మన మనస్సు ఎంతవరకు విషయాల్లో ఆసక్తిగా ఉంటుందో అంత తడవు సంసార చక్రమునందు సంచరించుగావునా. జనమన చక్రం తప్పదు, పుట్టేది సచ్చేది. మరి అది మనకు మేలంటారా, లేకపోతే పరమాత్మత్వం చేసుకునేది మేలా? ఎప్పటి గట్టిగా తిరిగితే మంచిదప్ప అంటే మంచిది. ఎందుకప్ప అంటే ఇప్పుడు బీదోలు కావడం అప్ప, ముందుకేమో షావుకారులో పుడితే మేలు కదా. ఇట్లే ఉండేది ఎట్లెట్లా? పరమాత్మ అయితే ఏం ప్రయోజనం ఉండదు చెప్పండి? సత్యాలు అంటే ఏం పని ఉంది దీంతో? అంటే ఇప్పుడు కూడా ఏ వ్యవహారం చేసినా కూడా ఆనందం కావాలనేదే మన లక్షణము. కాబట్టి పుట్టి సత్యదానికంటే ఆనంద స్వరూపమే అయితే ఆ విధంగా ఉంటుందన్నమాట అది. కాబట్టి కావున మహావీరుడైనను ఎంత పరాక్రమవంతుడైనా తనకు శత్రువైన మనంబున అప్రమత్తుడై, చూడండి మనకి ఎవరు శత్రువు అంటే ఎవరు? మన మనస్సే. అప్రమత్తుడవై ఉపేక్షా బుద్ధిని చేసి ఇచ్చావిరమ్మన జరగనీకగా అది కావాలా ఇది కావాలా అంటుంది. ఇది అడగాల, ఏమిటి కావాలంటాడావు? కావాలప్ప తెచ్చిస్తా. వాటి నోరు మూసుకుంటావా లేదా తృప్తి చెందుతావా? అసలు వేయండి అంటుంది. మరి ఎప్పుడు తీసేది నిన్నే? కాబట్టి ఇట్లా విచారం చేసి ఉపేక్షాబుద్ధిని ఇచ్చావిహరంబున జరగనీక పరమ శ్రీహరి చరణ ఉపాసనాస్త్రంబున చిత్తంబు గెలిచిన. మరి విషయాశక్తి ఇచ్చిపెడతాను ఎక్కడ పెట్టాలప్ప అంటే పరమాత్మ ఎందుకు పెట్టాలా? పూర్ణ విషయాలు ఇచ్చిపెడతానే కాదు, మళ్ళా దాని పరమాత్మ విధిపి పరమాత్మే నాకు కావాలా. ఇప్పుడు విషయాలు కావాలంటున్నాము, పరమాత్మ కావాలన్నారా? పరతత్వంబునందు అప్పుడు మనం పరమాత్మ స్వరూపం అని విప్రుండు పలికిన అతని మహిమకు ఎరగంది. ఈ విధంగా వ్యవహారం అంతా చెప్పేదానికే రాజుకి ఆశ్చర్యమైంది.
బ్రాహ్మణునికి నమస్కారంబు చేయుచు భూవరునిట్లనే ఆ బ్రాహ్మణునికి నమస్కారం చేస్తూ అంటున్నాడు. కారణ విగ్రహంబు, ఇప్పుడు నీవు ఉండే విధానికి ఏదో కారణంతో ఈ దేహం ఉంది. ఉరుకాయము ఈ అవధూత వేషమున్ భూరిధరామరత్వమును, ఆ గొప్పదైనటువంటి బ్రాహ్మణుడు. పూర్వ సమాగమము ఆత్మభావముంజారు విహారము అత్యుతుల శాంతి గుణంబును గూఢవర్తనం భారయగల్గు నీకు అనయంబును మృక్కులం. నీవు కూడా దేహదారి వలె ఉండవు. అయితే ఆ దేహదారుల యొక్క వ్యవహారాల్లో నీవు మునుక్కోకుండా ఉండవు కాబట్టి నీకు నేను నమస్కారం చేస్తూ ఉంటాను. జ్వరితాత్తుండగు రోగికి ఔషధము అతి తీష్ణంబైన చందంబున. జ్వరం వచ్చిన వానికి ఏమి ఇష్టం ఉంటుంది? ఇప్పుడు మందు కావాల. ఆ విధంగా అరయన్ ఆ తప్త దేహగడు శైత్యంబైన తోయంబునన్ గరిమన్ రోలిన రీతి. దేహానికి మంటలు అంటుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎక్కడ పోతాడు వీడు? నీళ్ళు చల్ల వచ్చేటువంటి ఆ నీళ్ళను కోరిన విధంగా ఎంతయు అహంకారాహి దష్టుండనై, అహంకారం అనే పాము విషం చేత కాలిపోయినాను నేను ఇప్పుడు. పరగన్నాకును నీ వచోమృతము తప్పన్మందు వేరున్నదే. నీ మాటల యొక్క అమృతం అనేదే ఇప్పుడు నాకు ఔషధం. ఎందుకంటే ఈ అహంకారం పోవాలంటే నీ ఎటు వినాలా, అదే నాకు ఇప్పుడు కావాలా అని చెప్పి అడుగుతున్నాడు. విప్రవర్య నేను వేడ్కతో నా సంశయములెల్ల నిన్ను అడిగి తెలియదలిచి ఉన్నవాడ. అట్లా నాకన్నీ అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతాను. తప్పక ఎరిగింపు ఉచిత వృత్తి తత్వయోగమెల్లా. ఆ సంశయాలన్నీ ఏమాత్రం సంశయం లేకుండా అనుమానరహితంగా అనుభవపూర్వకంగా తెలియజెప్పాలి ఇవన్నీ అని అనుకుంటున్నాడు. అని అడిగిన ఆ రాజునకు ఆ విప్రుడిట్లనే కానవచ్చిన ఫలములు. ఇప్పుడు కనపడతాడు కదా అందరికీ, ఫలాన్ని పని చేస్తే ఫలాన్ని ఫలము అని. కానవచ్చిన ఫలములు కర్మమూలములగుటను చేసి. ఎట్లా వస్తాడు అవి? కర్మమూలాలు. ఇప్పుడు ఈ దేహ ఫలం ఏమి? దేహం వచ్చింది కదా, ఇది ఫలం కదా మనకి ఇప్పుడు దేహం అనేది. ఎట్లొచ్చింది ఇది? మనం చేసిన దుష్కర్మ ఏదో ఆ రెండింటితోనే వస్తాయంటాయి అన్నమాట. సంసారములను పుట్టి సత్యనాలను చిత్తమెప్పుడు వర్తించుచుండగా నెరుగలేవు తత్వయోగంబును నిత్యం వటంచు. ఆ పరమాత్మ సత్యం అనేది నీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఈ వ్యవహారంలో చిక్కున్నోనికి ఎవరికి తెలిసేలేదు నిత్యం అనేది. వీని నిత్యం వేరే, కంటికి కనపడేంత సత్యము, చెవికి వినపడేంత సత్యం అంటాడు మనోడు, అంతే. మిగతా దాంట్లో ఒప్పుకునేలేదు. ఇట్లా మీ మనస్సు ఎంతవరకు కర్మఫలాల్లో ఉంటుందో అంతవరకు పరమాత్మతత్వం సత్యము అనేది మీకు బోధపడదు. మరియు ఈ వసుంధరనున్న చరణంబులు పెక్కుడు. భూమి ఉంది, భూమి పైన పాదాలు ఉన్నాయి, జంఘలు ఆ మీద, తర్వాత ఆ యొక్క పాదాల పైన ఏముంటాయి? పిక్కకండలు అంటాం చూడండి ఇవి. తర్వాత ఆ పొడవున జానువులు, దానిపైన మోకాళ్ళు, నూరులందులకు ఉపరిప్రదేశంబున తొడలు దానిపైన. అంటే ఇక్కడ పాదాల నుంచి వర్ణిస్తాడు ఆయన జరిగిన సన్నివేశాన్ని ఇక్కడ చెప్తాడు అనమాట. మధ్యం వట మీద ఆ తొడల పైన ఏముంటుంది? నడుము ఉంటుంది. ఆ పైన ఉరము, ఆ పైన ఎద, అందుకు ఎక్కువ కంఠము, దీనిపై నుంచి కంఠం ఉంటుంది. అట మీద స్కంధము, భుజాలు, ఆ స్కంధంబులందు దారువు. అంటే ఇప్పుడు పల్లకి మోస్తాంటారు కదా, ఆ పల్లకి ఎట్లుందప్ప అంటే ఒకదానిపైన ఒకటి ఉంది. ఇప్పుడు ఆ రాజు పల్లకిలో కూర్చోంటే పాదాలు ఉన్నాయి, పాదాల పైన పిక్కలు ఉన్నాయి, దానిపైన మోకాళ్ళు, తొడలు, నడుము, ఎద, తర్వాత కంఠము, తర్వాత భుజాలు, దానిపైన పల్లకి ఇది ఉంది. దారు అంటే కర్రదే. ఆ దారువున శివికయందు రాజులనేది అభిమానము కలిగి నీవు ఉన్నవాడవు. అంతపైన ఉన్నాను కదా, నీకు అభిమానం ఉంది. ఇవన్నీ కింద, నా కింద, దీనిపై నేనున్నాడనే అభిమానం ఉంది. ఇట్టి చోద్యంపైన కష్టదశను పొంది ఇటువంటి చేతను ఉండి జనుల దయలేక నిగ్రహించి, జనులందు దయలేకోకుండా నీవు ప్రజాపాలనము చేస్తున్నవాడనను గర్వంబున మా వంటి మహాత్ముల సభలో నన్ను పూజ్యుండుగాకయున్నవాడవు. నీవు మహాత్ముల సభలో పనికొచ్చేవాడు కాదు, వ్యవహారంలో నువ్వు పనికొచ్చేవాడే కానీ ఇటువంటి జ్ఞానుల దృష్టిలో సభలో నీకు మన్నన లేదు. కాబట్టి ఈ స్థావర జంగమములకు నివాసాసనము వసుంధర అయిన చందంబున. అన్నీ కూడా ఎక్కడుండాలా? జంతువులు, పుట్టిన జంతువులన్నీ ఎక్కడున్నాయి? స్థావరాలు కానీ జంగాలు అన్నీ భూమి మీద. భూమి ఆడు ఉండదు. భూమి దేని మీద ఉంది? భూమి నీరు మీద మీదే. ఎవరా
నీళ్ళ మీద ఉంటే కరిగిపోతామప్పా. అది వేదాంతం అంతే. ఇప్పుడు ఇవన్నీ కూడా పంచభూతాలు అనేది పేరుంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని 5. ఈ 4 భూతాలు కూడా ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశాన్ని ఎవరన్నా చూసినారా? ఎవరు చూడలేదు కదా. మరి కనబడిన ఆకాశంలో కనబడేటువంటి ఎట్లుండాయి? అట్లా ఇట్లా మన వ్యవహారం అంతా ఇట్లా ఉంది. తెలిసినా కూడా ఏందని అడిగితే ఏమి తెలిసేలేదు మనకి. మాకు అన్నీ తెలిసినాపా, ఎవరినైనా అడగండి ఇది. అట్లనే ఈ ఆకాశంతో పాటు మనస్సు, ఇవన్నీ కూడా మన స్వరూపంలో ఉన్నాయి. అయితే మన స్వరూపం అంటే ఎవరికి తెలుసుకోకుండా ఉంది. అన్నిటికీ ఆధారము మన స్వరూపమే. పొద్దున చెప్తుంటారు కదా, అది వినాల. గ్రంథమున సత్క్రియ చేత ఎరుంగందగిన జగత్ కారణంబైన తత్వంబు. చూడండి, ఈ జగత్తుకు కారణం ఎవరు? ఎవరు జగత్తు కారణము? పరమాత్మ. పరమాత్మకు జగత్తుకుంటే ప్రయోజనమా? పరమాత్మ సృష్టిని చేసిన ప్రపంచాన్ని తెలుసుకుంటే సుఖమా? పరమాత్మ తెలుసుకుంటే సుఖము. మరి మీరంతా ఏం చేస్తుంటారు? పరమాత్మ తెలుసుకుంటాడారా, పరమాత్మ సృష్టించిన ప్రపంచం కావాలంటాడారా అని మొదట. అందుకే వేదాంతమైన మాట కంటపాటు ముందు కూడా అని చెప్పేది దాన్నే. మన యొక్క నిజం ఎట్లుంది? జగత్తు ఎందు మనకు వ్యామోహం ఉంది, కానీ జగత్ కారణమైన పరమాత్మ ఏంది ఎవరికి లేదు. అయితే వేదాంతం ఏం చెప్పేకొచ్చిందప్ప అంటే, మీరు అనుకుంటే జగత్తు సత్యం కాదు, జగత్ కారణమైన పరమాత్మ సత్యము. దాన్ని తెలుసుకుంటే మాకేం ప్రయోజనం అంటే, అది మనందరి స్వరూపము అని చెప్తుంది. అట్లా మనందరి స్వరూపంలో ఉండే జగత్తులో ఉండే కోరికలకు, విషయాలకి తల్లాడుతున్నారంటే ఇంతకంటే అవివేకులు ఎవరు ఉంటారు? కాబట్టి జగత్ కారణంపైన తత్వంబు నిరిగించేదా పరమానుసరంబి ధరిత్రేణి చంద్రమున. ఈ అణువులన్నీ కూడా ఈ భూమి అయినట్ల విధంగా అవిద్యామనంబుల చేత కల్పితంపైన, తప్పు తెలివి చేత ఉండే మనస్సుల చేత కృష్య స్థూల బృహత్ అణు సదా సజ్జీవ ద్రవ్య స్వభావ ఆశయ కాల నామ బుద్ధి రూపమైన మాయ చేత జగత్తు రెండవది అయి కల్పింపబడి. కాబట్టి ఈ జగత్తంతా కూడా మాయ చేత కల్పించబడినది. అంటే అది వ్యవహార దృష్టిలో ఎవరెవరికి అర్థం కాదు. ఇప్పుడు వేదాంతంలో చెప్పేదానికి, వ్యవహారంలో చెప్పేదానికి పూర్తి విరుద్ధం ఇది. మాయ చేత ఈ జగత్తు ఉందంటే, మాయ చేత జగత్తు కనపడేది మాయ ఎట్లయితుంది అని అంటారు. సరే, శాస్త్రం ఏం చెప్తుందంటే కనబడతాను కరెక్టేనాబా, కనబడినంత మాత్రం చేత అది మీకు ప్రయోజనకారిగా ఉందే. ఇప్పుడు ఎండమావులలో నీళ్ళు కనబడతాయి, ఏం ప్రయోజనం ఉంది మీకు? విచారిస్తే ఉంటాయా? విచారం లేదు మన దగ్గర. నీళ్ళున్నాయని మృగాలు పోతాయి, లేదా మృగాలు దప్పుకున్నాడు కూడా పోవచ్చు. పోతే ఏమవుతాడు వాడు? నీళ్ళు దొరక చచ్చిపోతాడంతే. అట్లా మనం కూడా ఈ మాయా జగత్తులో ఏవో విషయాలు ఉంటాయి, వాటి ద్వారా మనకు ఆనందం లభిస్తుందని పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు పోరాడి ఆ విషయాలను అనుభవించే చేతగాక చనిపోతాడంతే. ఎందుకంటే లేని దాని అందు ఉంది అని తల్లాడతాడు మనం. అది ఏది ఉందో దాన్ని ఇచ్చిపెట్టినాము, ఏది లేదో దాన్ని తోచేదాన్ని పట్టుకొని కిలాడుతాము. కలిపి బాహ్యాభ్యంతరములు కలిగి స్వప్రకాశంపై పరమాత్మకు లోన బయట లేదు, రెండు అంతర్గతమే. దాంట్లో బయట లోపల అనేది లేదు. ఇప్పుడు ఈ ఇంటికి, ఈ మఠానికి లోన బయట ఉంది, ఆకాశానికి లోన బయట చూపించండి. ఆకాశంలోన ఆకాశం బయట అని చెప్పి సాధ్యమవుతుంది. మరి ఆకాశాత్మకు లోన బయట ఎప్పుడు చూసారు మీరు? భగవత్ శబ్దవాచ్యంబు, ఆ భగవంతుడనే వాక్కు విశుద్ధంబు, దాంట్లో ఎలాంటి మనం లేదు. పరమార్థంబు, అదే సత్యము. జ్ఞాన రూపంబు, అదే జ్ఞానం. అందుకే మనకి ఇంకా సులభంగా తెలుసుకోవాలంటే, ఈ ప్రపంచమంతా జ్ఞానమే, జ్ఞానాన్ని విడిచి లేదు అన్నట్లయితే ఒక విషయం కనుకోండి. ఏ వస్తువు అయినా మీరు చెప్పాలంటే జ్ఞానంతో చెప్తారా, జ్ఞానం లేకనే చెప్తారా? ఏ వస్తువునైనా. అప్పుడు జ్ఞానం చేత తెలియబడే విషయము ఏదైనా ఉందంటే అది జ్ఞానాన్ని విడిచి స్వతంత్రంగా ఉంటుందే. మరి ఉండేది ఏమిటి? జ్ఞానమే. మాకు ఇదంతా అర్థం కాదప్ప అనద్దండి. మీరు ఏ వస్తువు మీకు తెలిసాలన్నా కూడా జ్ఞానమే ప్రధానం. కొంతమంది ఏమంటున్నారంటే అట్లా కాదు, వస్తువు ద్వారా మనకు జ్ఞానం అవుతుంది అంటారు చాలామంది. మైక్ కనపడుతుంది కాబట్టి మాకేంది, ఇల్లు కనపడుతుంది కాబట్టి ఇంట్లోనే జ్ఞానం అయింది అంటారు. దీనికి ఎంతమంది ఓటేస్తారు చెప్పండి? వేదాంతులు తప్ప మిగతా వాళ్ళందరూ ఓటేస్తారు. వాళ్ళు కూడా ఈ వేదాంతం విన్నోళ్ళే. మళ్ళీ మిగతా వేదాంతులు పోయి అడగండి, వాళ్ళు కూడా అదే చెప్తుంటారు. ఏమి
లక్షణ ప్రమాణం వస్తుసిద్ధి అంటారు వాళ్ళు. లక్షణాల ద్వారా వస్తుసిద్ధి అవుతుంది అని చెప్పేది. ఆ లక్షణం ఏమిటో తెలుసుకోవాలా? జ్ఞానమే. జ్ఞానానికి లక్షణాలు లేవు, వస్తువులు లేవు అన్నప్పుడు ఏముండేది? ఉండేది జ్ఞానమే. అట్లయినా కూడా మనం గుర్తించవచ్చు అనమాట. ఆ విధంగా జ్ఞాన రూపంపైన బ్రహ్మం ఒకటి సత్యము, జగత్తు అసత్యము. ఎట్లయితే ఆభరణం అనేది అసత్యము, దాంట్లో ఉండే బంగారు ఎట్లా సత్యం అంటారో, ఈ జగత్తు యొక్క తోపికకు ఆధారమైన జ్ఞానం సత్యం కానీ తోపిక కాదు అని పలికి. మరియు ధరలోన ఈ భూమిలో పరమాత్మం తపమున తపస్సు కానీ దానంబులను గృహధర్మంబులను మేము ధర్మాలు చేస్తున్నాము, తపస్సు చేస్తున్నాము, ధనం ఉన్నది దానం చేస్తున్నాము. జల అగ్ని సోమ సూర్యుల చేత శృతుల చేనైనను వేదాలు కూడా మాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నారదునికి 64 విద్యలు వచ్చని చెప్తారు. అయినా కూడా ఆయనకు కూడా దుఃఖం పోలేదు అంటాడు. ఆయన సనత్ కుమార్ దగ్గరికి పోయి అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, ఎన్ని విద్యలు నీకు వచ్చంటే 64 విద్యలు వచ్చంటాడు. దాంట్లో అన్నీ ఉన్నాయి. మనం ఇప్పుడు ఏమేమి అభ్యాసం చేసేవి అన్నీ ఉన్నాయి అనమాట. మరి మా దగ్గరికి ఎందుకు వచ్చినావు అంటే తరతి శోకం ఆత్మవిత్ అని చెప్పినారు. ఈ శోకం నుంచి బయటపడాలంటే ఆత్మను తెలుసుకుంటే అని చెప్పినారు కాబట్టి అది నాకు తెలియదు అంటాడు. అప్పుడు వాళ్ళు ఆయనకు బోధిస్తారు. మరి ఇప్పుడు మనం ఏ విద్యలు నేర్చుకుంటే వేదాలు నోటికి వస్తాయి, అన్ని నోటికి వస్తాయి. దానాలు చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. అయినా కూడా పరమ భాగవతుల పాదసేవ పొందిన మాటిని పొందగరాదని పలుకుదురు ఆర్యులు. పెద్దలు ఏం చెప్తారు? మీరు ఆ జ్ఞానులైనటువంటి వారు సేవ చేసి వారి యొక్క బోధన చేత ధన్యులు కావాలి. అయితే ఆ విధంగా వాళ్ళ శ్రవణాలు చేసేకి రావాలంటే వచ్చేకి అందరికీ సాధ్యం కాదు. ఎంతమంది వచ్చినారు ఇక్కడ చెప్పండి? ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు? మనం వేరే ఊరు నుంచి ఎంతమంది వచ్చినారు? ఈ ఊరిలో ఎంతమంది వచ్చినారు? అందుకే దానికి చిత్తశుద్ధి కావాలి, దానికి చాలా ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉందంట ఆత్మను తెలుసుకోవాలని. మరి ఎందుకు రాలేకుండా పోతాడారు? సంస్కారాలు లేవు. మరి ఆ సంస్కారాలు పొందితేనే ఇది వినేకి వచ్చేది. మిగతా ఎక్కడైనా విభూతులు చూపిస్తారంటే దండికి వెళ్ళిపోతారు. ఇక్కడ విభూతులు ఏం లేవు, అయినా వస్తారంటే వీళ్ళేదో పూర్వజన్మ పుణ్యం ద్వారా మనకి ఈ అవకాశం లభ్యమైందనమాట. పరమ భాగవతుల పాదసేవ పొందిన మాటిని పొందగరాదని పలుకుదురు ఆర్యులు. పరమమునులు ఘన తపోభాష్య సౌఖ్యములకు విముఖులై తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ తపస్సు దీనివల్ల ప్రయోజనం లేదని పుణ్యులు హరి గుణానువాద మోదితాత్ములకు బుధపాద సేవ అనుదినంబు చేసిన. ఎప్పుడైతే ఈ విధంగా ఆ మహాత్ముల యొక్క సత్సంగంలో ఉండి వాళ్ళ శ్రవణాలు, వాళ్ళ యొక్క చెప్పిన విషయాలు విని వాళ్ళు సేవ చేస్తూ ఉంటే అంత మీద మోక్ష మార్గంబునకు మార్గమేది, ఇంకా మోక్షం రాలే. ఆ విధంగా చేసేటప్పుడు మోక్ష మార్గంబునకు పద్మాక్షునందు పట్టువడియుండునెప్పుడు పరగ బుద్ధి. అప్పుడు పరమాత్మ తిరుగుతుంది. ఎంతవరకు విషయాల్లో ఉంటే అంతవరకు ఇక్కడ దిక్కొచ్చేదానికి లేదు. వాటి యొక్క విషయాలన్నీ తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ విషయాలంతా కూడా మనకి ప్రయోజనకారి కాదు అన్నప్పుడు మాత్రమే అక్కడ సాధ్యమవుతుంది. నరేంద్ర చెప్తున్నాడు ఆయన కథ. ఓ రాజా, నేను పూర్వజన్మమున భరతుండను రాజును. ఇంతకుముందు జన్మలో భరతుడనే రాజు సర్వసంగ పరిత్యాగము చేసి భార్య పిల్లలు రాజ్యాన్ని అన్ని వదిలి భగవదారాధనంబు చేయుచు భగవంతుని ఆరాధిస్తూ మృగముతోడి స్నేహంబు గతన. ఆ జింక పిల్ల స్నేహం చేత మృగమునై పుట్టితి, జింకై పుట్టినాను. తర్వాత అందును హరిభక్తి తప్పకుండా ఆ జింక జన్మెత్తినప్పుడు కూడా భగవంతుని భక్తిని మర్చిపోలే. అదొక్కటే ప్లస్ పాయింట్. ఆ పూర్వశుద్ధుండే దాని వలన ఇప్పుడు మనుష్యుండనై జన సంఘమున శంకితుండునగుచు మనిషి పుట్టాను. మళ్ళా వీళ్ళ సంఘం కలిగితే మళ్ళీ ఇబ్బంది అనుకొని మనుష్య సంసర్గమున బాసి పరంలో తల దూర్చకుండా ఏకాకినై చెరింపుచున్నవాడా. నువ్వు చెప్పినట్టు ఇట్లా ఉండా. ఇప్పుడు నేను ఏకాకిగా నరుడు వృద్ధ సేవం చేసి సంసార మోహంబు బాసి. నరుడు వృద్ధ సంసేవ అంటే ఏమి? ముసలోళ్ళ సేవని కాదు, జ్ఞానుల సేవ ఇది. వృద్ధ సేవం చేసి సంసార మోహంబున బాసి ఈ యొక్క వ్యవహారం ఉంది కదా, దీన్నంతా విడిచి హరిధ్యాన కథలచే లబ్ధ జ్ఞానుడై ఆ భగవంతుని కథలే వినాల. అందుకే భగవంతుని కథలు భగవద్గీతలో చెప్తాడు ఆయన కూడా. ఎవరైతే నా కథలు వింటారో, స్తోత్రం చేస్తూ అంటారో, పాడుతూ అంటారో అని చెప్తాడు భగవద్గీతలో. ఆ విధంగా ఎందుకు? ఆయన యొక్క వ్యవహారమే ఆనంద స్వరూపము. దాని నుంచి
పుండరీకాక్షుని పూజింపుచు పరలోకంబును పొందుదురని పలికి విప్రుండు మరి ఇట్లని. ఈ విధంగా ఉంటే వేరే లోకాలకు పోతారు. ధరణీశ మాయ చేతను దాటగారాని పతమున బెడ్డంగబడ్డ జీవుడు. ఈ జీవుడు ఎక్కడ పెట్టబడి మాయలో వేసి వెళ్ళినాడు. ఈ మాయను దాటే కొంచెం శాత కాకుండా ఉండాలి. అటువంటి జీవుడు ఎలమిమై గుణకర్మములు చేయుచు ఏం చేస్తున్నాడు? ఆ సత్వర సమగుణాలకు వశుడైపోయి దాని ప్రకారమే పనులు చేస్తూ లాభమాశించి తిరిగాడు వర్యుమార్కి. లాభ నష్టాలు చేసుకుంటే వ్యాపారస్తులు ఉన్నారు చూడండి, ఆ విధంగా వీడు ఫలం అపేక్షింపుచు, ఎప్పుడు కూడా ఫలం కావాలి, ఏం చేసినా ఫలం కావాలి. అపేక్షించుచు బాయక జీవుండు సహసార గహన సంసారి అగుచు. సంసారం అంటే పుట్టి సచ్చేదనేటువంటి అడవిలో తిరుగుతాడు వీడు, ఊర్లో కాదు, ఆ అడవి గహన సంసారి అగుచు. అనరవతము నుండు ఎల్లప్పుడూ పుట్టేది సచ్చేది పుట్టేది సచ్చేది అనే దాంట్లో ఉన్నాడు. ఆ మహావనమందు ఆ అడవిలో ఏమేమి ఉండప్ప అంటే కామ లోభాది తస్కరులు గూడి, ఈ కామ క్రోధ లోభ మో వీళ్ళున్నారు. వీడు తిరిగి అడవిలో ఎవరున్నారు అప్పటి వీళ్ళున్నారు అనమాట. వీళ్ళందరూ కూడుకొని ఏం చేస్తున్నారు? ధరణి విజితేంద్రియుడు గాని నరుని బట్టి ఇంద్రియాలను చేయించుకున్నటువంటి ఈ మానవుని పట్టుకొని ధర్మం అనేడి ఆ మహాధనమునెల్ల అరసెగొనిపోవుచుండుదురు అనుదినంబు. వీడు చేసిండేది ఏందన్నా ఉంటే ఎత్తుకొని పోతాడు ఆ ధర్మాన్ని. ఈ విధంగా వాళ్ళు కాన సంసారమందు ఆకాంక్ష వలదు. కాబట్టి ఈ విధంగా ఈ పుట్టి సచ్చేదాని యందు కోరికలు ఎవరికి వద్దు. అరయగా సంసారాటవి తరలక, ఈ సంసారం అనే అడవి వదలక, ఈ పుత్ర మిత్ర దారాదులనన్ పరగడడు ఉరుకములు. ఏం చెప్తే మాట తట్టుకుంటారా జనము? ఈ భార్య భర్త పిల్లలు బంధువులు అనేవాళ్ళంటే వీళ్ళు తోడేళ్ళంటే వీళ్ళంతా ఏం చెప్పలేదు, వాళ్ళు చెప్తారు. ఈ పుత్రమిత్ర దారాదులనన్ బరగొడుచునుండెడు వృకములు నర బస్తములను భక్షించు వడిన్. తోడేళ్ళు ఏం చేస్తారు? మాంసం పీక తింటే చూడు, అట్లా ఈ జీవుని పీక తింటాడు. ఇవన్నీ ఈ కామక్రోధ లోభాలు అనేవి ఇవన్నీ ఈ పుత్ర భార్య భర్తలు వీళ్ళందరూ మలసి సంస్కృతి ఘోరకానన మందిరంబులో ఎల్లచో జలగి గుల్మ లతా తృణాలు చేత గహురమైన. ఇంకా అడవిలో ఏమేమి ఉంటాయి? గడ్డి పొదలు, ఇటువంటివన్నీ ముండ్ల పొదలు ఇవన్నీ ఉంటాయి చూడండి. అవన్నిటితో కూడి నిశ్చలని కుంజములందు దుర్జన సంజ్ఞలు గల మక్షికంబులను నిరోధము తమ్ము సోకిన పొందుచుందురు దుర్దశన్. ఇప్పుడు వాన కాలం వస్తే మురికి దాటుంటే ఎట్లుంటాయి? దోమలన్నీ పట్టి పీకి తింటాడు చూడండి. అందుకే దోమతలు కట్టుకొని పండుకుండేది. వీడిని ఆ విధంగా ఈ కష్టాలు అనేటువంటి పీక తింటాడు, ఈ అడవిలో తిరుగుతాడు కాబట్టి. మరియు ఈ గృహస్థ మార్గంబునందెల్ల విషయములను పొంది, ఈ గృహస్థులైనటువంటి వారందరికీ విషయాలు కావాలా. విశ్వమెల్ల కనకతో గంధర్వ నగరంబుగా దలంచి మిగుల మోదమందు. సంతోషమైనకి స్వప్నంలో కదా దొరికితే సంతోషం ఉంటుందో, ఈ వ్యవహారంలో ఈయనకి అంత సంతోషం ఉందంట. గంధర్వ నగరం అంటే లేని దీనది. ఆ లేని దాంట్లో ఏముంటుంది? ఆనందము. అయినా మనం ఈ సంసారంలో లేనిదైనప్పటికీ కూడా దాంట్లో పెట్టుకున్నాం అనమాట. మరగి ఆ గంధర్వ నగరం అనేది ఆనందముందని మరిగి కాననమున కొరివి దయ్యముగాంచి అగ్నిగోరి వెంట నరుగుమాడికి. ఆ అగ్నిదయాలు అనేవి అడవిలో ఉంటాయంట. ఇప్పుడు తక్కువైనట్ట. అది ఎక్కడ నీటి వనరులు ఉంటాయి చూడండి, అక్కడ భాస్వరం అనేది ఉంటుందంట. ఆ భాస్వరం తయారైనప్పుడు ఆ ప్రాణవాయువులో కలిసినప్పుడు మంటలు మంటలంటాయంట. దాన్ని కొరివి దయ్యాలని పూర్వకాలం. ఇప్పుడు ఏడ లేవు అవి. పెద్దల కాలంలో ఉన్నాయి కొరివి దయ్యాలని అంటారు అవి. అట్లా దాన్ని చూసి వీడు అగ్గి తెచ్చుకుందామని పోతాడంట. ఆ కొరివి దయ్యాల్లో అగ్ని ఉంటుందని. అట్లా మనం కూడా విషయాల్లో ఆనందం ఉందని దాన్ని ఎప్పటికి పడినామంట మనం అందరం. నరుగు కాంచనంబు గోరి, ఐశ్వర్యం కావాలని కోరి కలవారి ఇండ్ల పంచలను తిరుగుచు నరుడు చలనమంది. ఈ విధంగా అజ్ఞానం చేత ఎక్కడెక్కడ ఏడాడేముంది దాన్ని సంపాదించుకోవాలని పర్ల ఇండ్లు వాళ్ళ వాకిల దగ్గర పడి కనలాడుతూ ఉన్నాడు. బహు కుటుంబీ ఎగుచు, సంతానం ఎక్కువైంది. బహు ధనాపేక్షల, వీళ్ళందరినీ సాకాలి కదా, సంరక్షించాలి కదా. కాబట్టి డబ్బుంటేనేని ఆ ధనాపేక్ష చేత ఎండమావులగని ఏగు మృగము కరణి. ఆ ఎండమావును చూసి ఆ జంతువులన్నీ కూడా నీళ్లుండాయని పోయే విధంగా ప్రేమ చేసి పరువులు వారుచు పరిగెత్తాడు. ఆడదుంది, ఈడిదుంది, అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుందని చెప్తానే ఉంటారు కదా. ఒకటి చెప్తా అంటే పరిగెత్తానే ఉండేది.
దాంట్లో ఇంత వచ్చింది, దీంట్లో ఇంత వచ్చింది. వస్తాయి, అది రాకుండా ఏం పోదు. అందరికీ రావట్లేదు. వ్యాపారం చేస్తే అందరూ ఏం అయ్యలేరు, వ్యవసాయం చేస్తే కూడా అందరూ అయ్యలేరు, ఉద్యోగాలు చేస్తే కూడా సంపాదించలేరు. దాంట్లో వాళ్ళు వచ్చింటే వస్తాయని మన భ్రమ అంతే. ఆ విధంగా పరిగెత్తుతూ వీళ్ళు ఒక్క చేయట నిలవకుందురెప్పుడు, కూర్చుని సాట కూర్చుండే లేదు, నిలబడి సాట నిలబడలేదు. ఈ విధంగా పరిగెత్తుకుంటూ ఉంటుంటారు. మరియు ఒక్క చోట మత్తుడై ఇంకొక చోట ఎట్లుంటాడు, పవన రజోహతాక్షుడగుచు చూపు తప్పి పోవాలని ఇట్లా పోతా ఉన్నాడు. విపరీతమైన సుడిగాలు లేసింది, కళ్ళ నిండా దుమ్ము పడింది. ఇక్కడ పోయేవాడు ఇక్కడ తిరిగినాడు. ఆ విధంగా పవన రజోహతాక్షుడగుచు చూపు తప్పి దిక్కెరుంగక ఒండు దిశకేగు పురుషుని కరణి తిరుగు నరుడు నరవరేణ్య. ఈ విధంగా ఓ రాజా, ఇట్లా ఈ జీవుడు అనేవాడు నానా భ్రష్టు బట్టి తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆ రాజుకి ఉపదేశం చేస్తున్నాడు. అడవి పేరు పెట్టి మరి ఒక్క చోట ఉలూక జిల్లి స్వనంబులతోడ సమానంబులైన శత్రురాజు తిరస్కార వచనంబులకు దుఃఖపడుచు, ఆ అడవిలో ఉండే క్రూరముల నుంచి బాధ ఉంటుంది కదా, అట్లా వీడు చేతనో లేదా వేరే ఇతరుల చేతనో దెబ్బలిని బాధపడుచు ఒక్క చోట క్షుధార్తితుండై ఒక్కొక్కప్పుడు ఆకలి కొన్నవాడై అపుణ్య వృక్షములను ఆశించుమాడికి. అపుణ్య వృక్షాలంటే ఏమి తెలీదు, రైట్. అపుణ్యం అంటే పండ్లు లేని చెట్ల దగ్గర పోయినాడు, ఆకలి కొని పండ్లు లేని చెట్ల దగ్గర పోతే ఏమొస్తుంది దానికి, అదే అంటే ఏం పెద్ద కాదు అది. ఒక్క చోట సుధార్తులున్నాయి అపుణ్య వృక్షములను ఆశించుమాడికి పాపకర్ములు, ఎవరు పాపం చేసిన వాళ్ళకి ఇదన్నీ దొరికేటివి. ద్రవ్యహీనులకు వారి ఆశ్రయించుతూ, డబ్బులు ఎక్కలేవో వాళ్ళని పోయి ఆశ్రయించుతూ ఒక్క ఎడ పిపాసాపరుండై దప్పికొన్నాడు నీళ్ళు. జలహీనమైన నదికి జనిన రీతి, పేరేమో నది, దాంట్లో నీళ్ళే లేవు. ఇది తాగకి నదిలో ఉంటాయి కదా, పోతే ఏముండదు, అది నీళ్ళు లేని నది. ఆ విధంగా ఇక పాషండుల సేవింపుచు, ఈ లోకము లేదు వాళ్ళకి లేదు. ఈ పాషండులు అంటే వీళ్ళు నాస్తికులు అని అంటారు. ఇట్లా వాళ్ళని ఆశ్రయించుకొని మరియు ఒక్క ప్రదేశమునందు అగ్ని చేత తప్తుడైన వాడు దావాగ్ని చేరి తనంద రీతి. ఒక చోట అగ్గి కాలింది, మళ్ళీ ఇంకోసారికి పోతే ఏమైంది, ఆడ దావానలం ఉంది, దాన్ని ఆశ్రయిస్తే చల్లగైతుంది ఇది. ఆ విధంగా అవే తెలియదు ఇప్పుడు మనకి. దీంట్లో కష్టం వచ్చిందంటే ఇంకో దాంట్లో సుఖం ఉంటుందని పోతాడు. ఈడు ఏడు తిన్నాడు, ఆడు ఇంకా పెద్దడు తింటాడు అని ఇట్లా ఒకదాన్ని ఒకటి ఆశించిపోతా అంటే ఎక్కడ దొరికేది లేదు, తృప్తి అనేది దొరికేలేదు, వాడు ఆశించిన ఫలము దొరికేలేదు. పోయినట్లే ఏడు తినుకుంటూ పోయేదే. ఇప్పుడు కాలినోడు నీళ్ళ దగ్గరికి పోవాలి, కానీ మళ్ళీ అగ్గి దగ్గరికి పోతే ఈ విషయం చేత నాకు ఈ విధంగా దెబ్బతిన్నాను, మళ్ళీ ఆ విషయాలు కోరకూడదనే బుద్ధి ఎవరికైనా ఉందే అని ఇంకోటి వస్తుంది కదా అని పోతాడు. ఆ విధంగా అన్నార్థియగుచు దాయాతులను చేరి దుఃఖించుచు, ఎప్పుడైతే బీదోడైనాక బంధువుల దగ్గరికి పోతే వాళ్ళు భూ పెడతారేమి, షావుకారు అయితే పెడతారు, ఎందుకు మళ్ళీ వచ్చి కొట్టేసుకోవచ్చు అని. మరి ఒక్క చోట పరబాధం చేసి మున్నుగానక రాజ్యాభిలాష ప్రాంసకులైన పితృ పుత్ర భాతృ జ్యేష్ఠులనైనను వధింపుచు, ఆ రాజ్యం సంపాదించాలని తండ్రిని కానీ తల్లిని కానీ తమ్ముళ్ళని కానీ అందరినీ చంపేదే. మనవాడు కంసు చేస్తాడు కదా, వాళ్ళు ఆయన జైలు వేస్తాడు, ఇట్లన్నీ చేస్తాడు చూడండి, ఎందుకు వాళ్ళకి ఆనందంగా ఉండాలని అట్లా. మరియు సూర్యుల చేత కొట్టుబడి సర్వధనంబును పోనాడి చింతాపరవశుండై దిక్కింపుతున్నంత గంధర్వ నగర ప్రాయంపైన సంసార సుఖంబులు అనుభవించి. గంధర్వ నగరం సుఖాలంటే లేనివి అంతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ గంధర్వ నగరం అనేది వేదాంతంలో వస్తుంది, మరి దానికి ఏమో పూర్తి ఎప్పుడు మేము వినలేదు. ఊహానగరం అంటే మోదింపుతూ, దాంతోనే సంతోషం. ఇప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూస్తానే అన్నీ మర్చిపోతారు దాన్ని చూస్తానే. ఆ విధంగా మరియు నగారోహణంబు చేయనరుండు కంటక పాషాణల వల్ల బాధ పీడితుండగుచు. ఎప్పుడైతే కొండ ఎక్కాలంటే అక్కడ ఉండేటువంటి ముళ్ళు రాళ్ళు అవన్నీ తగులుతూనే ఉంటాయి కదా, ఆ విధంగా బాధపడుచు దుఃఖించు చందంబున గృహ ఆశ్రమోచిత మహానుష్టంబునకు ఉపక్రమించి వ్యసన కంటక శర్కరా పీడితుండై దుఃఖింపుచు. దీంట్లో ఇదే చేయాలా, ఇది మా ఆశ్రమము, ఇది మా వర్ణము అంటారు. సరే, దాని ప్రకారం చేసేకేం లేదు, దాన్ని ఆశ్రయించినారంటే దాంట్లో ఉండేటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించాల్సిందే. ఒక్క చోట జఠరాగ్ని పీడితుండై కుటుంబం మీద ఆగ్రహింపుచు వనంబున అజగృహీతుండై నిజీర్ణుండైన చంద్రంబున. అడవిలో పోతాడు, వీనికాడ కొండ చెలువు ఉందని తెల్లే, అది కుంటకట్టకంట పడి ఉంటుంది. వీడు ఆకలితో ఎత్తుకాడుకుంటే పోతాంటే దానికి ఆహారం అయిపోతాడు. అట్లా మనం కూడా ఏదో పొందాలని చెప్పేసి పోయి ఆ కష్టాలతో
రాత్రి గృహాటవి ఎందు నిద్రాపరిశుండై ఎరుంగకుండుచు మరియును వనంబున తృణచ్చన్న కూప పత్రుండగుచు పోతా పోతా ఉంటే గడ్డి మలిసి ఉంటే బాయిగా రాదు, దాంట్లో పడతాడు. పడితే పోనీ దెబ్బలకి బయటకు వస్తా ఉంటే లోన పాములకు వచ్చినాయి, ఇంకేటి బయటకు వస్తాడు వీడు. ఆ విధంగా సర్పదర్శుండైన తెరంగున సంసారి దుర్జనుల చేత వెదరుదుండగుచు అంధుడై అజ్ఞానాంధకూపంబున పడుచు. ఈ విధంగా మనమంతా ఈ అజ్ఞానం అనే బావిలో పడుతూ ఒక్కేడ దుంటి తేనికనై మక్షికా బాధ అత్యంత దుఃఖితండైన మాడికిని. ఇప్పుడు ఇతరులది కావాలంటే ఎట్లుంటుందంటే ఆ కొండ తేనెటీగలు అంటారు చూడండి, దాని సోపెక్కిపోయిన కథ ఏమవుతుంది, అది రాకోకుండా వీడు సస్తాడు. అట్లా ఇతరులు మనం ఏమైనా సంపాదించాలంటే ఈ విధంగా వాడు సస్తూ పరదార ద్రవ్యాభిలాషగుచు భూపాలకుల చేతనైనను గృహపతి చేతనైనను దాడితుండై నరకంబున పడుతుండు. యవ్వన ద్రవ్యంబులు పరుల చేత పోనాడిన విధంబున సీత వాత ఆది అనేక ప్రయాసలబ్ధమైన ధనములను పోనాడి యవనంలో సంపాదించిందంటే ఈ రోగాలు దానితో దీంట్లో పోగొట్టుకొని సంసారియతి చిత్తాక్రాంతుడయుండు. మరియును వనమ్మున లుబ్ధకులు సంసృష్టంబైన అల్పంశమ్మునకు అన్యోన్య వైషమ్మునకు గ్రహించిన చేదంబున. ఇప్పుడు లేదు, పూర్వకాలం ఉండిందట. అందరూ పండుగలైన మరుసటి వేటకు పోయేవాళ్ళు. అన్నూర్లలో ఏదైనా ఒక జింకో కుందేలు దొరికితే దానికో కొట్లాడేది, అందరూ మాకు కావాలని కొట్లాడేది. అది ఉండేది రోంత, మాకు కావాలని కొట్లాడి వీళ్ళు వచ్చేది. ఆ విధంగా కలహించిన విధంబున సంసృష్ట వ్యవహారి అల్పద్రవ్యంబులకు పోరాడుచుండు అని భూపాలనకు విప్రుండు సంసారాడవి తరంగించి వెండిగిట్లని. ఈ సంసారం అనే అడవి ఇన్ని బాధలతో జీవుణ్ణి బాధ పెడతాంది అని చెప్పుతూ అల్పధనుడు విశ్రమాస్థానముల తృప్తి పొందక వర్లధనము పొందగోరి అరిగి వారి వలన అవమానముల పొంది అధికమైన దుఃఖం అనుభవి ఉన్నదాంతో తృప్తి లేకోకుండా ఇంకా మేము ఎక్కువ సంపాదించాలని పోయి వాడు దుఃఖాన్ని తెచ్చుకుంటాడు, కానీ సంపాదించేది ఉండట్లేదు. సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసంబునను గూర్చు అర్థములను విహరింపుచును కొందరు ఇహలోక ఫలములు గోరి మోక్షంబును కోరక. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు పుట్టిన చోట ఇక్కడే మనం ఏదైనా సంపాదించుకొని ఆనందంగా పొందాలని అంటున్నారు, కానీ మోక్షం అనేది ఎవరికి ఇష్టం లేక చెడిపోవు చుందురు ఎప్పుడు గాని అందుకు కడపటి యోగంబు కానలేరు. ఈ సంసారం నుంచి బయటపడేదానికి వాళ్ళకి మార్గం తెలియకుండా ఉంటారు. మానవంతులు అసమాన శౌర్యులకు వారు మిక్కిలి అయిన వైరబుద్ధి ఆహవంబున మడియుదురు అంతేగాని మోక్ష మార్గంబు కానరు. యుద్ధంలో వీరు చనిపోతే స్వర్గానికి పోతాడు, కానీ జ్ఞానం ఏమి రాదు మనకి. అది వాడు పరాక్రమవంతుడు ఏమైనా కావచ్చు, సస్తే స్వర్గానికి పోతాడు, అంతే, జ్ఞానం ఏమి రాదు. పినను సంసార గహన విహారమెల్ల తెలిపి క్రమ్మరననీయ ధాత్రీశ్వరుండు. ఈ విధంగా ఈ సంసారం అనే అడవిలో ఇన్ని కష్టాలుంటాయని చెప్పుతూ మరియు కాలచక్ర నియంత్రుడై, ఎవరు ఈ కాలానంతా నడిపేవాడు, ఈ కాలాన్ని వ్యవహారాన్ని నడిపేది ఎవరు? భగవంతుడు. చక్రాయుధని కొలవక, అటువంటి విష్ణువును కొలవకోకుండా కాక గృద్రపక సమానులైన పాషండులతో సఖ్యంబునం చేసి, ఏవి కాకాలంటే కాకులు గద్దలతో వీడు స్నేహం చేసి వారల చేత వంచితుడై బ్రాహ్మణ కులంబునం చేసి శ్రౌత స్వార్థ కర్మానుష్టపరుండై విశేషుకంబులందు తగలంబడి కాలంబు తుద నెరుంగక. అది ఇప్పుడు చేస్తాడారు, అందరూ వైదిక కర్మ చేస్తాడారు. వైదిక కర్మ చేసినా లౌకిక కర్మలు చేసినా జనమంచకం తప్పించుకోవట్లేదు. మేము శాస్త్రాల్లో చెప్పినట్లే చేస్తాడు అబ్బా, యజ్ఞగారు చేస్తాడారు, జ్ఞానం వస్తుంది. ఏమి కర్మలతో జ్ఞానం వచ్చేయలేదు. మేము అవే చేస్తాడామంటే పుట్టి సచ్చేదేమి ఎవరికి తప్పలేదు. ఉరుకంబుల పోలే ఐహికార్థంబులందు కృష్ణ కలిగి ఆ తోడేళ్ళు ఎట్లయితే మాంసం కావాలని ఉంటారు అట్లా మైథున నిమిత్తంబు సుతాధారాదులందు స్నేహంబు చేయుచు భార్యా పిల్లలతో స్నేహం చేస్తూ పతికొండు మాతంగముల భయమున దీర్ఘ నిమ్న కూపమ్మున పడిన తెలంగున అడవిలో పోతున్నాడు. ఏనుగులు వచ్చినాయి, తప్పించుకోవాలని పోతే ఆయనకు బాయిలో పడ్డాడు. ఏమైంది ఇప్పుడు? ఈ విధంగా ఏమో పంతామని వీళ్ళతో చూసుకుంటామంటే వీళ్ళు దెబ్బే, ఇక్కడ దెబ్బే అవుతుందన్నమాట. సంసారం మృత్యుగజ భయంబున గిరికందర ప్రాయంబైన యజ్ఞానతమంబునంబడునుగావున మాయ చేత సంసార మార్గంబైన రాజభావంబు విడిచి, లాస్ట్ చెప్పినాడు నేను రాజుననేది ఇచ్చిపెట్టావు, ఇదంతా కేవలము మాయ. సర్వభూత మైత్రి కలిగి అన్ని భూతాలందు స్నేహం కలిగి జితేంద్రుడవై ఇంద్రియాలను జయించి జ్ఞానాశిచే జ్ఞానమనే ఖడ్గము చేత మార్గము కడపలగనము మోక్ష మార్గాన్ని చూడము అని పలికిన భూపాలుడిట్లని అక్కట మానుష జన్మము ఎక్కువయుండు ఎప్పుడు.
చూడండి, మానవులై పుట్టిన దానికి ఫలమేమి? మేము మానవులై పుట్టినామంటున్నారు కదా, మానవులై పుట్టిన దానికి ఏం మీకు? ఇప్పుడు జంతువులు పుట్టినాయి, మనం పుట్టినాము, వాటికి మనకి ఏం భేదం ఉంది? మానవ జన్మ ఎత్తినావు, వినిపోతే దానివల్ల దానికంటే అర్థం అంటుంది అది. కాబట్టి మానవ జన్మలో ఆధిక్యత అంటే ఉండే వాళ్ళందరిపైకి ఎందుకు ఎప్పుడప్ప అంటే చెప్తుందనమాట. ఎప్పుడు అభేదమతిన్, భేదబుద్ధి లేకుండా పెంపెక్కిన యోగి సమాగమము అక్కజముగ కలగనేని అఖిలాత్ములకు. ఎప్పుడైతే మీకు ఆ జ్ఞానులంటే అభేదమతులు వాళ్ళు, అటువంటి వారి సమాగమం వల్ల అటువంటి వారి యొక్క బోధలు విన్నప్పుడు మాత్రమే మన మానవ జన్మ. అది విడిచిపెట్టి ఇంక వ్యవహారాలు మీరు ఎక్కడున్నా కూడా నిష్ప్రయోజనం. లాస్ట్కి చెప్పేదండి, రాజు చెప్తాను ఇప్పుడు అట్లా. ధరణి సురవరణి శరణాంబుజ యుగళరేణు సంస్పర్శము, నీ పాదపద్మల ధూళి నా దురితంబులడచే, నా పాపాలన్నీ పోగొట్టింది. ఎంతట హరిభక్తి ఎముకల నాకు అధికంవయ్యే, ఇప్పటి నుంచి భగవంతుని యందు నాకు భక్తి కలిగింది. మరియు విప్రవరులయందు యోగీశ్వరులు అవధూత వేషమున ధరింపుచుందురు. ఈ బ్రాహ్మణులలో అందరూ కూడా అవధూతలుగా ఎక్కువ తిరుగుతారు. కావున విప్రులు పిన్నలు పెద్దల అందరికీ నమస్కారం అని స్తుతించవలెను. వీళ్ళేం పిల్లలు లేవా, వీళ్ళకేం తెలుసు అని అనొద్దండి ఎప్పుడు కూడా. కావున ఆ యోగీశ్వరుని సింధుపతి కరుణాన్వితుండగుచు తత్వజ్ఞానం ఉపదేశించి ఆ రాజు చేత వందిత చరణుడై, ఆ రాజు చేత కాలుపడిన పూర్ణానవంబున బోలి సంసార స్వాంతుండై వసుంధర జరింపుచుండే సింధు భూపతియు సుజన సమాగమంబున లబ్ధ తత్వజ్ఞానుండై దేహాత్మ భ్రమన్ భాసే అని పలికి సుఖయోగేంద్రుడు పరీక్ష నరేంద్రకిట్లని. ఈ విధంగా తత్వ చేసినాడు, ఈయన ధన్యుడైనాడు, ఆ విధంగా జరుగుతాయి అంటాడు. అరయగ మక్షికంబు వినతాత్మజు గూడగలేని రీతి ఈ భరతుని సచ్చరిత్రమును ప్రస్తుతి చేయగా. ఏను గరుత్మంతునికి దోమకి ఏం భేదం ఉంది? గరుత్మంతునికి రెక్కలు ఉన్నాయి, దోమకి రెక్కలు ఉన్నాయి. ఏం దీంట్లో గొప్పతనము అని మరి గరుత్మంతు దగ్గరికి పోయినా ఈగ మరి అదే. అరయగ మక్షికంబు వినతాత్మజు గూడగలేని రీతి, ఈ దోమ అనేది దీనికి రెక్కలున్నాయనుకో, దానికి రెక్కలున్నాయి, నేను పోతానంటే పోయి సాధ్యమా? ఆ విధంగా ఈ భరతుని సచ్చరిత్రమును ప్రస్తుతి చేయగా, ఈ భరతుని యొక్క చరిత్ర చెప్పేదానికి ఈ వసుంధర నరుపతులెల్ల నోపరు, ఎంతమంది రాజులున్నా సమానం కాదు. మనంబుననైనను మనసులో అనుకుందామంటే కూడా సాధ్యం కాదంట. ఇంకా ఆ భరతుని పుణ్యవర్తమును ప్రస్తుత చేయగా నాకు శక్యమే. నరేంద్ర, భరతుండు సుతాధార రాజ్యాదులను పూర్వకాలమునందే విడిచి భగవత్పరుండగుచు యజ్ఞ రూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును ప్రకృతి పురుష స్వరూపంబునైన నారాయణుకు నమస్కారం అనుచు మృగరూపంబు భాసే. ఆ మృగరూపంలో ఉన్నప్పుడు కూడా పరమాత్మను మర్చిపోకుండా ఆ మృగరూపాన్ని పోగొట్టుకున్నాడు. అట్టి భరతుని చరిత్రంబు ఎవరు చెప్పినా ఎవరు వినినా అట్టి వారల పుండరీకాక్షుండు రక్షించు. మనకేం ధైర్యం కదా, ఇప్పుడు మేము చెప్తాను మీరు వింటున్నారు, ఇంకేం మనకి అట్లా కాదప్పా. ఆయన చెప్పిన కథలు ఏం చెప్తున్నాడు అట్లా ఇస్తే అప్పుడు మనం విని లేచిపోతే ఇంకా మేము విన్నాము మాకు పాపాలనేమో ఇట్లా పనులు ఇందాములేండి చేసుకుంటా అంటే కుదరదు. అట్లా అనుభవం వస్తేనే అవుతుంది అది. ఆయు అభివృద్ధియు ధనదాన సమృద్ధి నగుచుండ స్వర్గోపభోగంబుల పొందుదురు అంతే అట్టి చెప్పిండు. స్వర్గోపభోగం చెప్పలేదు. నరదేవాసుర యక్ష రాక్షస మునీంద్ర స్తుత్య, ఈ దేవతల చేతను రాక్షసుల చేతను యక్షల చేత మాన చేత పొగడబడినాడు. దివ్యాంబరాభరణాలంకృత, అందమైన బంగారు వస్త్రంతో అలంకరపడినాడు. భక్తవత్సల, భగవంతుడు పొగుడుతున్నాడు. కృపాపారీణ వైకుంఠ మందిర బృందావన భాసుర ప్రియ ధరిత్రీనాథ గోవింద శ్రీకర పుణ్యాకర వాసుదేవ త్రిగదత్ కళ్యాణ గోపాలక. పరమ పదవాస, శ్రేష్టమైన పదానికి నివసమైనడు. దుష్కృతహర, పాపాలను పోగొట్టాడు. కరుణాకర, సముద్రం వంటి కరుణ గలవాడు. మహాత్మ హతదితిస్ర గోపిక మనోహర సరసిజదల నేత్ర భక్తజననుత గాత్ర సరస హృదయవాస చారు లక్ష్మీ విలాస ధరిత శుభచరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమ ఘనగాత్ర నిర్మల జ్ఞానపాత్ర గురుతర భవదూర గోపికా చిత్తచోర అని ఆ భగవంతుడు స్థుతించినాడు.
కాబట్టి ఇప్పటికి ఇదైపోయింది. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరదారి ముకుంద మిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరా శివాసి తొలగిపో.